ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చలు జరిపేందుకు హస్తినాకు వెళ్లారు. ఇక రేవంత్ రెడ్డి టీం కాసేపట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్తో రేవంత్, భట్టి, ఉత్తమ్ భేటీ కానున్నారు. ఇటు వరంగల్లో రైతు కృతజ్ఞత సభకు, సచివాలయంలో రాజీవ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకలను రేవంత్ ఆహ్వానించనున్నారు. ఈ భేటీలో సోనియా, రాహుల్ తెలంగాణ టూర్పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. పీసీసీ చీఫ్ రేసులోకి కొత్త పేర్లు వస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణకి చెందిన వ్యక్తి కావడంతో ఉత్తర తెలంగాణ నేతకి పీసీసీ చీఫ్ ఇవ్వాలని నిర్ణయించినట్లయితే సమాచారం. ఓవరాల్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సీఎం ఈరోజు షెడ్యూల్ ఏంటి, పూర్తి డీటెయిల్స్? ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఢిల్లీ వచ్చారు. నిన్న అర్ధరాత్రి వారు ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈ రోజు ఏఐసీసీ అగ్రనాయకురాలైన సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు కేసీ వేణుగోపాల్ తో కూడా సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా 11 గంటల నుంచి 12:30 గంటల మధ్యలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా కలిసి, ముఖ్యంగా తెలంగాణలో ఇటీవల నూతన పీసీసీ ఎంపికకు సంబంధించిన అంశం ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఆ అంశంలో కూడా ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రధానంగా ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుందనే కోణంలో ఇప్పటికే నేతలంతా కూడా చర్చించారు. అయితే ఎస్సీ, అదేవిధంగా బీసీ, మరోవైపు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 3 నాయకులకు సంబంధించిన పేర్లను కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్నంతా కూడా ఏఐసీసీకి సంబంధించిన అగ్రనేతలంతా కూడా హైదరాబాద్ లో, అనంతరం ఢిల్లీ వచ్చారు. ప్రస్తుతానికి వారంతా కూడా మరి కాసేపట్లో సోనియా గాంధీ, అదేవిధంగా ఖర్గేతో సమావేశం కాబోతున్నారు. దాంతో పాటు పీసీసీ రేస్ కు సంబంధించిన అంశంలో మదియాష్కి గౌడ్ పేరు ప్రముఖంగా బీసీ సామాజిక వర్గాన్ని వినిపిస్తుంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అడ్డూరు లక్ష్మణ్ పేరు వినిపిస్తుంది. మరోవైపు బలరాం నాయక్ ఎస్టీ సామాజిక వర్గం అయితే వారికి ఎలా ఉంటుందనే ప్రాధాన్యత కూడా చూస్తుంది. అయితే క్యాబినెట్ లో లేని వారికి పీసీసీ కేటాయిస్తే పీసీసీ వచ్చిన సామాజిక వర్గానికి క్యాబినెట్ లో చోటు అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు దాదాపు క్యాబినెట్ కు సంబంధించిన అంశంలో కొన్ని పెండింగ్ ఉన్నాయి. వాటిని కూడా ఈ రోజే చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోవైపు కార్పొరేషన్ కు సంబంధించిన అంశం కూడా ఇంకా కొన్ని పోస్టులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా మంత్రివర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి, ఒకవేళ మంత్రివర్గంలో తీసుకున్న వారికి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాల్సిందనే అంశంపైన కూడా కొంత చర్చ జరగాల్సింది. ఇప్పటికే ఒక సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారనే నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా ఇతరులకు ఇందులో చోటు కల్పిస్తే బాగుంటుందని కూడా కాంగ్రెస్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు కొంత లోతైన సమావేశం జరగబోతుంది. సమావేశం అనంతరం మొత్తానికి సంబంధించిన పీసీసీ ఎంపీకి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాబోతుంది. పవన్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.